అంటే సమగ్రంగా చర్చించలేదు దాని మీద. నేనేమంటున్నా, నేను కేసీఆర్ గారికి ఇక్కడ సపోర్ట్ చేయడము, కాంగ్రెస్ను విమర్శించడం ఇట్లా అంటలేదు. నేనేమంటున్నా, అయిపోయిన దాని గురించి మీరు గతంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది, స్వయంగా ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఏటీఎం అన్నాడు. మరి తీసుకోవచ్చు కదా, యాక్షన్ ఎందుకు తీసుకోలేదు అని అంటున్నాను నేను. ఇవాళ వీళ్ళ ప్రభుత్వం వచ్చింది, సరే ఇనిషియేటివ్ తీసుకుంది, ఇనిషియేటివ్ ఇక అందరం మనం బతికే ఉంటాం కదా, ఏం జరుగుతుందో చూడమా, ఏం జరుగుతుంది, ఓకే కొద్ది రోజులు కాలయాపన జరుగుతుంటుంది, వీళ్ళకి వాళ్ళ జడ్జిమెంట్ వేసి వీళ్ళని లోపలికి పంపించి వీళ్ళు వచ్చే లోపల వీళ్ళ ప్రభుత్వం పోతుంది. ఇది రాజకీయం జరుగుతున్నట్టు. అంటే ఈ రాజకీయ నాయకుల వ్యవస్థ అట్లుంటుంది. అంటే ఓకే నేను అంటుంటా, నువ్వు వింటుండు, ఓకే నేను చేస్తూనే ఉంటుంటాను. చూడమ్మా మనందరం చూస్తాం కదా, ఇప్పుడు నేను గతంలో అన్నాను ఏమి కాదు అన్నాం, 18 నెలల దగ్గరకు వచ్చేసింది, 15 నెలలు దగ్గరకు వచ్చింది. ఇంకా ఇక మనకు తెలిసిందే కోర్టుల వ్యవహారాలు ఎట్లుంటాయి, ఎంత అదే నేను ఆ రోజు కూడా అన్నాను. నేను ఫోన్ ట్యాపింగ్ గురించి అన్నాను. కేసీఆర్ గారిని లోపలేయరు, లోపలేస్తే ఆయన కూడా తీసుకొని పోతాడు ఇంకో నలుగురిని, దట్ ఈస్ ఫర్ షూర్. ఫోన్ ట్యాపింగ్ విషయంలో అంటున్నాను, కాళేశ్వరం విషయంలోనే అంటున్నాను, లేకపోతే ఏ విషయంలో. అదేవిధంగా కాళేశ్వరం ఏదైతే బోర్డు ఉందో వాళ్ళే క్లియర్ చెప్పారు, మేము 94,400 కోట్ల రూపాయలు దాని మొత్తం టోటల్ ప్రాజెక్ట్ 1,00,000 కోట్లు అనడానికి అది ఎక్కడ ఉంటుంది. అంటే నేను కేసీఆర్ గారిని సంపూర్ణంగా నేనేమో సపోర్ట్ చేస్తలేను. ప్రతిపక్ష పార్టీలకు వాళ్ళ మీద ఉన్నటువంటి ఒక అసంబద్ధమైనటువంటి ఆరోపణలు చేస్తే వీళ్ళ చులకనవుతారు అని అంటున్నాను. గతంలో కూడా చెప్పాను, ఓకే మీరు నిజంగా 20,000 కోట్లు మోసం చేసిండ్రు అని అంటే మిమ్మల్ని నమ్ముతారు. ఇప్పుడు ఇంట్లో ఉన్నారు అంటే ఇల్లంతా వీడ దోసుకున్నాడు అని అంటే ఇల్లంతా ఎత్తుకొని ఇంట్లో దొంగతనం చేసిండంటే పర్వాలేదు, ఇల్లుని ఎత్తుకపోయిందంటే ఎవడన్నా ఎత్తుకపోతాడు. ఇది వీళ్ళ ఆరోపణ కూడా గట్లనే ఉంది. అదేవిధంగా ఇప్పుడు డిపిఆర్ గురించి కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు, అవన్నిటికీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కూడా ఇచ్చారు. ఇప్పుడు కేసీఆర్ గారు ఏదైనా ఈయన రోడ్ మ్యాపో లేకపోతే పిల్లర్సో లేకపోతే రోడో ఈయన ఎక్కడైనా సంతకం పెడతాడండి. అది కంపల్సరీ ఆ కన్సర్న్ ఇంజనీర్స్ ఉంటారు, ఆ ఇంజనీర్స్ ప్రొసీడింగ్స్ ఫాలో అవుతారు. ప్రొసీడింగ్స్ ఫాలో అయిన దగ్గర పెన్ అండ్ పేపర్ మీద కేసీఆర్ గారు ఎక్కడ ఉండదు. వాళ్ళు పెట్టిన తర్వాతనే కదా ఈయన ఇచ్చేది. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా జరిగినాయి డ్యామ్స్, కన్స్ట్రక్షన్ జరిగినాయి. ఆయన కూడా నీట్ సేఫ్టీ కోసం చేశాడు. అక్కడ అవినీతి జరగలేదా? నేను స్వయంగా చూసినాను. కాకపోతే అక్కడ ఏం జరగలేదు. నాగార్జున సాగర్ మీద మనందరం తెలిసిన వాళ్ళమే, ఆయన బతికే ఉన్నాడు. నాగార్జున సాగర్లో అవినీతి జరిగిందని మనకు తెలియదా? ఇందిరాగాంధీ గారికి ఏమి ఇచ్చారా, లేకపోతే ఇంకోరికి ఏమి ఇచ్చారా, ఏం సినిమా థియేటర్లు కట్టబెట్టినరా? ఆయన బతికే ఉన్నాడు, ఆ పార్టీ బతికే ఉంది. మరి మనం ఉన్నాం కదా. కాకపోతే ఏంది, లక్కీగా అక్కడ ఏం జరగలేదు, ఇక్కడ జరిగింది. ఇప్పుడు ఆ జరిగినందుకే కదా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అది జరగకపోతే వీళ్ళకి ఎక్కడికి వెళ్ళి వస్తుంది? అంటే ఒకటి సాగు ఒకటి మేలు కోరింది అన్నట్టు వాళ్ళకి అదే టైంలో సహజత్వమైనటువంటి నేచర్ కూడా కేసీఆర్ గారికి సపోర్ట్ చేయలేదు, వీళ్ళకు కలిసి వచ్చింది. ఇప్పుడు చూద్దాం మనం ఇంకొక 15 నెలల్లో ఏం జరుగుతుంది, ఏం జరగదని నేను చెప్తున్నాను. జరిగినా కూడా అది తూతూ మంత్రంగానే ఉంటుంది. సరే, అది తర్వాత ఏం జరుగుతుంది ఏంటనే పక్కన పెడితే అసలు ముందు జూన్ 5న కేసీఆర్ గారు విచారణకు హాజరవుతారా లేదా అనేది అవుతాడండి. అవ్వకపోతే ఏముంది, మెడికల్ అదే ఇప్పుడు కోర్టులో ఉన్నోనికి చట్టం చుట్టం. ఆయన ఒకసారి మెడికల్ ఏదో పెట్టేస్తాడు, ఇంకోసారి పెడతాడు. ఆయన ఆల్రెడీ గతంలో నేను ఎందుకు అటెండ్ కావాలని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది కదా, ఆయన కూడా నోటీసులు పంపించింది కదా. మరి ఆయన కూడా గతంలో ఉన్నటువంటి ఆ కమిషన్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన పబ్లిక్ మీటింగు మొత్తం కమిటీ సిఫారసే కంప్లీషన్ కాకముందుకు ఆయన పబ్లిక్ మీటింగు ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వడం అంటే వాళ్ళొక బేసిక్ మర్చిపోయింది కదా. అంటే అత్యుత్సాహంతో కేసీఆర్ గారిని తొందరగా ఆభాసపాలు చేయాలని అనుకున్నారు, కానీ దానికి ఉన్నటువంటి లావాదేవీలు, దానికి ఉన్నటువంటి రాజ్యాంగ ప్రకారం కాన్స్టిట్యూషనల్ ఇంపాక్ట్ ఏముంటుందని ఆలోచించలేదు. అది ఆలోచించకపోవడం వల్లనే ఆయన ఆ పదవి నుండే తీసేసారు కదా. అంటే ఇవన్నీ ఎందుకు నేను ఏమంటున్నానంటే, మీరు ఆరోపణలు చేసే బాధ్యత మీకుంది, తప్పకుండా ప్రశ్నించాలి, అవినీతిని ప్రశ్నించాలి. ప్రభుత్వాలు ఏ పార్టీలు ఉన్నా కూడా ప్రభుత్వాలు పనిచేసినప్పుడు తప్పు చేసినప్పుడు ప్రశ్నించండి. కానీ ఆ ప్రశ్నించే తత్వంలో మీ సహజత్వం కోల్పోతే మీ ఉనికి కోల్పోతారని నేను అంటున్నాను. ఇప్పుడు మరి చేవెళ్ళ ఉంది, చేవెళ్ళ ఎత్తిపోతలు అది ఉంది, సారీ మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు కదా, మా చేవెళ్ళ సెల్లెమ్మ అని అన్ని ప్రోగ్రామ్స్ అక్కడ నుంచి స్టార్ట్ చేసిండు కదా, మరి అది ఎందుకో కంప్లీట్ చేయలేదు. పాసిబుల్ అవ్వలేదు. ఇప్పుడు ఓఆర్ఆర్ ఉన్నాయి, త్రిబుల్ ఉన్నాయి. అంటే కొన్ని డైరెక్షన్స్ మారుతుంటారు, ఇట్లా ఎవరు లీడర్ వస్తే అట్లా మారుతుంటారు. కానీ రోడ్నే కొట్టేయండి, రోడ్ని మొత్తం పోయినా కూడా 100 లారీలు పోయినా కూడా అని రోడ్ని ఎవడు అట్లా చేయడండి. అది అనుకోకుండా జరిగినటువంటి
పరిస్థితుల్లో. ఇప్పుడు ఎర్త్‌క్వేక్ వచ్చింది అనుకోండి, ఎర్త్‌క్వేక్ వస్తే ఇక ఆ ప్రాంతంలో ఒక బిల్డింగ్ కూలిపోతుంది. మరి 100 బిల్డింగ్లు ఎందుకు ఉంటాయి? 5 బిల్డింగ్లు కూలిపోతాయి, ఇంకో 50 బిల్డింగ్లు ఎందుకు ఉంటాయి? అంటే అక్కడ ఉన్నటువంటి ల్యాండ్, అక్కడ ఉన్నటువంటి స్థితిగతులు, అక్కడ ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ అది ఉంటుంది తప్ప ఇక్కడ ఏదో కావాలని అయితే చేయడు. నేనేమంటున్నా, ఆ స్థితిగతులతో పాటు ఆ బిల్డింగ్ కట్టిన క్వాలిటీ కూడా ఉంటుంది కదా. అదే అంటున్నానండి. ఇప్పుడు బిల్డింగ్ కన్నా ఒక పెద్ద అపార్ట్మెంట్ ఉంది, ఒక 4 బ్లాకులు ఉంటాయి, ఒక బ్లాకే కూలిపోతుంది, మిగతా 3 ఉంటాయి. అంటే 3 కట్టినోడు వీడు చచ్చిపోవాలని అనుకుంటారండి ఎవడన్నా? వ్యాపారం ఎవడు చేసినా కూడా వాడి ఎగ్జిస్టెన్స్ కోల్పోవాలని ఎవడు అనుకోడు. 100 మంది ప్రాణాలు కోల్పోవాలని అనుకోడు. ఎందుకంటే ఇది ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఆ ఒక్క దగ్గర కనుక నిజంగా కనుక ఒకవేళ ఇన్ టైం వాళ్ళకి ఇంటిమేషన్ కనుకుంటే ఎక్కడ అది కంపల్సరీ తీసుకొని దానికి ఇంకొక 5,000 కోట్లైనా ఖర్చు పెట్టి ప్రికాషన్ తీసుకుంటారు, అంత బ్లైండ్గా తీసుకోరు. ఎందుకంటే ఎంతైతే కన్స్ట్రక్షన్ చేస్తే ఎంతైతే పేరు వస్తుందో ఒకవేళ డ్యామేజ్ జరిగితే అంతకంటే డ్యామేజ్ డబల్ అవుతుందని ఎవరికైనా తెలుసు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద ఈ ప్రభుత్వాలు ఈ పార్టీలు విమర్శిస్తారు. రేవంత్ రెడ్డి గారు కూడా టెక్నికల్గా తీసుకుంటాడు. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ లాంచ్ చేసిండ్రు అనుకోండి, ఆయన కొంచెం చెడిపోవాలని ఉంటుందా? ఒక పోలీస్ కంట్రోల్ రూమ్ ఉంది, ఆ కంట్రోల్ రూమ్ 20 ఫ్లోర్లు ఉంది, 20 ఫ్లోర్లు అంటే 18 ఫ్లోర్ల వరకు 10 ఫ్లోర్ల వరకు బాగా కట్టేసి 10 ఫ్లోర్లు వదిలేస్తారా? అట్లా ఉండదండి. అంటే నేను ఏమంటున్నా, ఇది ఒక అవినీతి జరిగే ఛాన్స్ ఉంది, డ్యామేజ్ అయితే కావాలని ఎవరు కోరుకోరు. అది లాజిక్. వీళ్ళ ఆరోపణ ఏంటి? టోటల్ ప్రాజెక్టు మీద దానికంటే ఇంకో అంటే వడ్డీ చక్రవడ్డీ ఇంకో 10 సంవత్సరాల తర్వాత కట్టే పైసలతో కూడా వీళ్ళు లెక్కేస్తారు. అక్కడ వీళ్ళ చిత్తశుద్ధి కోల్పోతున్నారు. అది దానికి అడ్వాంటేజ్ అయింది. గతంలో ఉన్నటువంటి ఇప్పుడు అంటే ఇక అవన్నీ నేను ఇప్పుడు కాళేశ్వరం గురించి, ఆ కమిషన్ గురించి, ఆ కమిటీ గురించి నేను డెప్త్కి వెళ్ళలేను. ఎందుకంటే అసలు వీళ్ళకు ఉన్నటువంటి ఎంక్వైరీ చేయాల్సినటువంటి బాధ్యత కూడా వీళ్ళకి లేదు అంటాడు. ఓకే, అవన్నీ కేసీఆర్ గారు గతంలో ఆనరబుల్ హైకోర్టుకు, తెలంగాణ హైకోర్టుకి ఇచ్చారు. ఇవన్నీ మన కాలమే చూస్తుంది. కాకపోతే ఇప్పుడు ఏంటి అంటే, ఇప్పుడు ఏ టెక్నికల్గా కూడా మీరు ఎప్పుడైనా ఎవ్వరు ఎక్కడ తప్పు చేసినా ఆన్ పేపర్ ప్రాసెస్ ఫాలో అవుతుంది. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కావచ్చు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు, ఇంకో స్టేట్ కావచ్చు, ఆన్ పేపర్లో ఎక్కడ కూడా వీళ్ళు దొరకరు. దట్ ఈస్ ఫర్ షూర్. అందులో ప్రిన్సిపల్ సెక్రటరీస్ కావచ్చు, ఇంజనీర్స్ కావచ్చు, ఇంకెవరైనా వచ్చు, వాళ్ళు మాత్రమే బలి పశువులు అవుతారు. ఎందుకంటే వాళ్ళు ఓకే అని చెప్తారు. అంటే నాకున్న కానీ అప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూడా ఇట్లా చూసిండంట, మా దగ్గర అత్యంత సన్నిహితులు. ఇప్పుడు పాపం చనిపోయిన ఆయన మీద మనం మాట్లాడొద్దు, కానీ ఓకే ఇది 8,000 కోట్లు అయింది, 15,000 కోట్లు, అరే భయ్ 20,000 కోట్లు రాసుకొని రాపోవని అన్నారు. కానీ ఎక్కడైనా ఉంటుందా? ఉండదు కదా. 15,000 కోట్లు చింపేస్తారు, మళ్ళీ 20,000 కోట్లు చేసేస్తారు. ఇది కాన్సెప్ట్. కానీ అందుకే పొలిటీషియన్స్ ఇవాళ చాలా జాగ్రత్తగా ఎవరు ఎందుకు జైలుకు పోరు అంటే వాళ్ళు పెన్ అండ్ పేపర్ మీద ఉండరు, ఓన్లీ వర్బల్ ఉంటారు. దొరికినా మళ్ళీ ఇలాంటి కాలయాపనలు, విచారణలు, సంవత్సరాలు. ఈ వర్బల్ కమ్యూనికేషన్ ఏంటి, కాన్స్టిట్యూషన్ కానీ కోర్టులు కానీ నమ్మవు. ఏమైతే ఫిజికల్ విట్నెస్ ఉందో ఆ ఫిజికల్ విట్నెస్లో వీళ్ళు ఎట్టి పరిస్థితులు కారు, భవిష్యత్తులో కూడా కేసీఆర్ గారు కారు. వీళ్ళు ఎంత సఫలీకృతం అవుతారో, ఆయన ఎంత ఫెయిల్యూర్ అవుతాడు అనేది ఆయన చిత్తశుద్ధి. ఆయనే కౌంటర్కి ఎన్కౌంటర్ ఇవ్వాలి కదా, ఇంకొక కౌంటర్ ఫైల్ ఇవ్వాలి కదా, ఆయన ఇచ్చేదానికి ఉంటుంది. అందులో జర నిష్ణాతుడే కాలికి కూర్చొని ఇంకా కొంచెం బాగా ఆలోచించి ఉంటాడు. ఎందుకంటే వీళ్ళు టైం ఇచ్చారు కదా. టైం ఇప్పుడు పోలీసు వాళ్ళు రైడ్ చేసారు అనుకోండి, సడన్గా దొంగతనం అంటే ఇమీడియట్లీ ఎన్ఐఏ టీమ్ లేకపోతే విజిలెన్స్ టీమ్ ఇమీడియట్లీ పోయి రైడ్ చేస్తే ఉన్న పలంగా దొరుకుతారు. ఈయన సఫిషియంట్ టైం ఇచ్చారు కదా, సఫిషియంట్ టైంలో ఆయన మొత్తం ఆ కాన్స్టిట్యూషనే చదివి ఉంటాడు కేసీఆర్ గారు. ఇప్పుడు ఈయనకి ఏమి ఇస్తే, నాకేమి ఇస్తే నేనేం కౌంటర్ ఇవ్వాలి? సరే, వీళ్ళకు ప్రభుత్వానికి నాయకత్వం ఉంటుంది, లేకపోతే న్యాయవాదులు ఉంటారు, వాళ్ళకు ఉంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక చిత్తశుద్ధితో చేసినటువంటి ప్రభుత్వాలు ఏవైనా, బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఒక పెద్ద ఎత్తున డ్యామ్స్ కట్టాడు, కూలిపోవాలని ఆయన ఆలోచిస్తాడు. ఒక విమానం కొంటాం, ఒక 400 కోట్లు 100 కోట్లు పెట్టి కొనుక్కుంటాం. అది ఏమైనా అంటే ఒక 5 కోట్ల కోసం 10 కోట్ల కోసం 400 కోట్లు 100 కోట్లు 50 కోట్ల ఫ్లైట్ కూలిపోయినా పర్వాలేదు అని తెస్తారండి. ఎవరు తీసుకురాదు, ఏ ప్రభుత్వం తీసుకురాదు. ఓన్లీ నేను బీఆర్ఎస్ అంటలేను. రేపు రేవంత్ రెడ్డి గారు ఒక ఇన్వెస్ట్మెంట్ చేసినా, లేకపోతే మోడీ గారు చేసినా, లేకపోతే ఇంకా ఎవరు చేసినా కూడా, బీజేపీ పాలిత ప్రాంతాలు చేసినా, ఎవరు చేసినా అటువంటి సాహసం చేయరు, అటువంటి అభాసు పాలు కారు. సో యాదగిరి గారు, 2023లో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవడానికి